ఫాదర్ గారు చెప్పినట్టుగా కలెక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంటు, డాక్టర్స్ ఎన్నో ఉన్నతమైన పదవుల్ని అధిరోహించవచ్చు. చాలామంది అనుకుంటారు మనం ఉన్నత కుటుంబాల్లో పుట్టలేదు, అందువల్ల మనం ముందుకెళ్ళలేమనుకుంటారు. అలాంటిదేం కాదు. మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అతను మన దేశకి ఒక రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించాడు. ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అంటే దేశానికే ఒక ఎన్నెముకగా ప్రపంచమే కొనియాడింది. అలాగే మహాత్మా గాంధీ గారు ప్రపంచంలో అతన్ని ఈరోజు కూడా ఎంతోమంది అభినందిస్తుంటారు, భారతదేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందువలన ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల భవిష్యత్తు చదువు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఉన్న ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి పిల్లలకి అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు. యూకేజీ దగ్గర నుంచి పీజీ దాకా ఉచితమైన విద్య, వాళ్ళ యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్, బుక్స్, యూనిఫామ్స్ ఇలాంటివి మన భారతదేశంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముందుంది. కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారని, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మన చర్చి ఫాదర్ గారికి మరొక్కసారి మన కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మంచిది. మరొక అతిథి మన మధ్య